ఊరి పేరు మారేడుపల్లి సార్. నా పేరు ఎం రాజు. మేము నైట్లో ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకేసారి హెవీగా సౌండ్ వచ్చింది సార్. ఏమో చూద్దాం లాస్ట్ వచ్చింది. మళ్ళీ చూస్తే లోపల పిల్లడు ఆ పిల్లని తీసుకొచ్చాము. మళ్ళీ గ్యాస్ సిలిండర్ ఉంటే అది వచ్చి బయటికి ఆ లోపల పోలీసులు వాళ్ళంతా సార్ వాళ్ళంతా ప్రపంచంలో ఎన్ని ఏళ్ళకి వ్యాపారం చేస్తున్నారు? 10 ఏళ్ళ నుంచి. అంటే మీకు తెలుసా అది? మీకు తెలుసా? అంటే తెలుసు. మీరు అధికారులకు ఎవరికి చెప్పలేదా? సరే ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఎవరు చెప్పారు? సారాలు పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఇక్కడ ఆయన 4 డబ్బులు వేస్తారు. ఏమన్నారు అధికారులు? ఏమన్నారు అధికారులు? తీసుకున్నారు కానీ వాళ్ళు ఏం లైసెన్స్ ఉంది అని చెప్పినారు. లైసెన్స్ వీళ్ళ దగ్గర లైసెన్స్ ఉంది అని చెప్పినారు. ఇన్సిడెంట్ జరిగింది కదా, వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉంది, ఏం కాదు అని వాళ్ళు చెప్పింది. అందువల్ల ఇది అంతా జరిగింది. లైసెన్స్ ఉంటే జనాల మధ్యలో పెట్టవచ్చా? లైసెన్స్ ఈడ వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి వీళ్ళు ఇంకా డంపింగ్ చేసుకోండేది. ఎక్కడి నుంచి? పక్కన ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో ఇంకా ఈ ఇంట్లోకి డంపింగ్ చేసుకున్నారు. వినాయక పండుగ ముందరలో ఉంది కాబట్టి హెవీగా ఎత్తుకొని పెట్టుకున్నారు ఇక్కడ. దానివల్ల ఇది జరిగింది హెవీగా. లేకుంటే ఇంత మాత్రం ప్రమాదం కాదు. అది ఇంపార్టెంట్. ఎంతమంది ఉంటారు అన్న వాళ్ళు? ముగ్గురే. భార్య, భర్త, చిన్నపిల్లలు. వాళ్ళ మనుషులు ఎవరు లేరు. ఆ టైంలో మేమంతా దేవస్థానం దగ్గర పోయినాం పూజ చేసేకి. అందువల్ల ఏమీ కాలేదు. అక్కడ మాకు ఉంటే చాలా జరిగేది. అంతే సార్, ఏం లేదు. ఇంట్లో ఉండేవాళ్ళు ఇద్దరికి మెయిన్ ఇంజురీ ఇక్కడే అయిపోయింది. ఆన్ ది వేలో హాస్పిటల్ తోడుకుపోయినారు. తిరుపతికి పోతే 3 గంటల 3:30కు ఆమె చనిపోయిందంట. తర్వాత ఆయన కంటే చనిపోయినాయి. హెవీగా కాలిపోయారు ఇద్దరు. ఆమెకు 2 కాళ్ళు కూడా కట్ అయిపోయినాయి. చాలా ఇంజూరీగా ఉండింది. బ్లడ్ అంతా చాలా పోయింది. ఆడ హాస్పిటల్లో వీళ్ళిద్దరూ చిన్న బాబు బాగానే ఉన్నాడు. కొంచెం కాలింది చాలానే, పక్క తల అంతా కాలినది. బాగానే ఉంది, పర్వాలేదు అని చెప్పినారు డాక్టర్. ఇది ఈ ఇన్సిడెంట్లో ఇక నెక్స్ట్ జరగకుండా ఉండాలంటే దయచేసి ఇదంతా తీసేయమని అధికారులకు. నా పేరు శివప్రసాద్. శుక్రవారం కాబట్టి నిన్న అందరూ సేఫ్ అయినారు. అందరూ గుడికి పోయినారు, మారమ్మ గుడికి పూజకి పోయినారు. లేకంటే చాలా ప్రాబ్లం అయింది. పూజ చేస్తున్నప్పుడు పేలిన సౌండ్కి దేవస్థానం షేక్ అయ్యి లైట్లు ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ అయ్యా. పటాసులు పెడితే కాదు ఉండింది దానికి. మళ్ళీ వస్తే ఇక్కడ ఈ మాదిరిగా అయిపోయింది. పెద్ద పేలుడు, అది భయంకరమైన పేలుడు. అది అంతా ఇంత కాదు, పెద్ద పేలుడు భయంకరంగా వచ్చింది. పలమనేరు వాళ్ళు కూడా ఫోన్ చేసినారు, ఏమో సౌండ్ ఉండేసి. అంత పెద్ద సౌండ్ వచ్చింది. పక్కన ఎవరైనా అంటే మటాషా అంత అందరూ దేవస్థానంలో ఉంది కాబట్టి బచావ్ అయిపోయినారు. నలుగురు పిల్లలు ఎప్పుడు ఉంటా ఉంటారు మీరు వెనకాలనే. ఆ నలుగురు ఆటకు పోయిన దానికి చాలా మంచిదైంది. లేదంటే చాలా ప్రమాదం జరిగింది. ఎవరు ఉండి అందరూ దేవస్థానం దగ్గర పోయిన పూజ పెద్ద పూజగా చేస్తాము శుక్రవారం కాబట్టి. అందువల్ల చాలా కాపాడలేదు. అంతే, చాలా ఇది ఆపత్తు బాంధవుడు మాదిరిగా కాపాడింది ఆమె మాకు. లేకుంటే చాలా మందికి డ్యామేజ్ అయింది. చూపించండి.